जोडून या कर चरणी ठेविला माथा, परिसावी विनंती माझी पंढरीनाथा. असो नसो भाव आलो तुझी या ठाया, कृपा दृष्टी पाहे मजकडे सद्गुरु राया. अखंडित सावे ऐसे वाटते पायी, सांडोनी संकोच ठाव थोडासा देई. तुका म्हणे देवा माझी वेडी वाकुडी, नामे भव पाश हाती आपुल्या तोडी. उठा पांडुरंगा प्रभात समयोपातला, वैष्णवांचा मेला गरुड पारी दाटला. गरुड पारापासून महा द्वारापर्यंत, सुरवरांची मांदे उभी जोडूनी हात. शुकसनकादिक नारद तुंबर भक्तांच्या कोटी, त्रिशूल डमरू घेऊन उभा गिरजेचा पती. कलियुगीचा भक्त नामा उभा कीर्तनी, पाठी मागे उभी डोळा लावून याजनी. उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा, आधी व्याधी भवताप वारुनी तारा जड जीवा. गेली तुम्हा सोडून या भव तमरजनी विलया, परिहि अज्ञानासे तुमची भूलवियोग माया. शक्ती न आम्हा यत्किंचितहि तिजला साराया, तुम्हीच ते सारुन दावा मुख जनताराया. भो साईनाथ महाराज, भवति मिरनाश करवी. अज्ञानी आम्ही किती तव वर्णावी थोरवी. ते वर्णिता भागले बहुवदनी शेष विधी कवी. सकृप होऊनी महिमा तुमचा तुम्हीच वदवावा. आधी व्याधी भवताप वारुनी तारा जड जीवा. ఈ రోజుల్లో లోన్ తీసుకోకుండా ఇల్లు కట్టుకోవడం అనేది దరిదాపుగా అసాధ్యమైపోయిందని చెప్పుకోవచ్చు. కనుక ప్రతివారం కూడా లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కోవడం కానీ కట్టుకోవడం కానీ చేస్తున్నాం. మరి ఈ హౌసింగ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి త్వరగా తీరాలి అంటే మరి ఏం చేయాలి అనేటువంటి అంశం ఏదైతే ఉందో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హౌసింగ్ లోన్స్ త్వరగా తీరడానికి అయితే ఈ పరిహారం ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మీరు గృహప్రవేశం చేసేటువంటి రోజు చేసుకుంటేనే ఉపయోగపడుతుంది. ఎప్పుడో మీరు ఇల్లు కొనేసుకున్నారు లోన్ పెట్టేసి ఇప్పుడు మేము చేసుకుంటామంటే మాత్రం ఈ పరిహారం మాత్రం మీకు ఉపకరించదనే చెప్పుకోవాలి. దీనికి ఏం చేయాలి? మీరు గృహప్రవేశం చేసే రోజు ధార్మికమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయంటే గృహప్రవేశం చేయడానికి గాను ఉండేటువంటి వేద క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసేసుకోండి. మీరు చేసేటువంటి గృహప్రవేశం సత్యనారాయణ వ్రతం ఇవన్నీ కూడా పూర్తి చేసేసుకోండి. అదే రోజు వివాహం కానటువంటి కన్య చేత ఒక 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఉండేటువంటి అమ్మాయి అయితే చాలా మంచిది, అంటే అంతకన్నా లోపైనా కూడా పర్వాలా. వివాహం కానటువంటి అమ్మాయి చేత మీ ఇంటి ముఖద్వారానికి ప్రధానమైనటువంటి దర్వాజా ముఖద్వారం ఏదైతే ఉందో దానికి కుడివైపు ఎడం వైపున కూడా
స్వస్తిక గుర్తులను పసుపుతో రాయించండి ఆ అమ్మాయి చేత. ఏ వేలుతో రాసినా కూడా పర్వాలేదు, చక్కగా మంచి పసుపు దంపి తయారు చేసుకున్నటువంటి మేలిమి పసుపు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి చక్కగా కలిపి ఆ అమ్మాయి చేత ఈ ఇంట్లో అంతా కూడా శుభంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, లాభంగా ఉండాలి, లక్ష్మి స్థిరంగా ఉండాలి అని చెప్పని మనస్ఫూర్తిగా నమస్కారం చేయించి ఆ అమ్మాయితోటి ఆ గడపకి కుడివైపున ఎడం వైపున కూడా స్వస్తిక్ గుర్తులను చేయించండి. ఇలా స్వస్తిక్ చిహ్నాలు రాయించిన తర్వాత ఆ అమ్మాయి సంతోషపడే విధంగా ఏదైనా అసలు ఒక కానుక ఇవ్వండి. మీరు డబ్బులు ఇస్తారా, చాక్లెట్లు ఇస్తారా, మీ ఇష్టం. ఆ అమ్మాయికి సంతోషం కలిగే విధంగా సరే ఏదైనా సరే చిన్న కానుక ఇవ్వండి. ఇలా చేసినట్లయితే కనుక మీరు ఊహించిన దానికన్నా కూడా ముందుగానే మీకు ఉండేటువంటి హౌసింగ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. చక్కగా మీరు వీటన్నిటిలోంచి కూడా బయటపడగలుగుతారు. అయితే ఇది కేవలం గృహప్రవేశం మీరు ఏ రోజు చేస్తున్నారో ఆ రోజే చేసుకోవాలి. అలా చేసినట్లయితేనే దీని తాలూకు ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఇటువంటి మరిన్ని భవ్యమైన, విశేషమైన, తేలికైన పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా మనకు ఉన్నటువంటి జాతకపరమైనటువంటి దోషాలను కూడా తొలగించేటువంటిది, ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా కోరినటువంటి కోరికలు తీర్చేటువంటిదైనటువంటి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమవుదాం. లోపముద్రామయీ అగస్త్యమయీ కాలతాపనమయీ ధర్మాచార్యమయీ ముక్తకేళీశ్వరమయీ దీపకళానాథమయీ విష్ణుదేవమయీ ప్రభాకరదేవమయీ తేజోదేవమయీ మనోజదేవమయీ वासुदेवमयी रत्नदेवमयी श्रीरामानन्दमयी अणिमा सिद्धे लघिमा सिद्धे गरिमा सिद्धे महिमा सिद्धे ईशित्व सिद्धे वसित्व सिद्धे सिद्धे भुक्ति सिद्धे इच्छा सिद्धे प्राप्ति सिद्धे सर्वकाम सिद्धे ब्राह्मी माहेश्वरी कौमारी वैष्णवी वाराही माहेन्द्री चामुण्डे महालक्ष्मी सर्वसंक्षोभिणी सर्वाकर्षिणी सर्ववशङ्करी सर्वोन्मादिनी सर्वमहाकुशी सर्वखेचरी सर्वबीजे सर्वयोने सर्वत्रिखण्डे